సంక్రాంతి అంటే గుంటూరులో మామూలుగా ఉండదు. ఎందుకంటే అక్కడుంది అంబటి రాంబాబు. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భోగి పండుగ వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే దహనం చేశారు. ఈ వేడుకలకు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు. ముఖ్యంగా రాంబాబు డ్యాన్స్ కోసం అందరూ ఎదురు చూశారు. ఆయన ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. అక్కడికి వచ్చిన మాజీ ఎంపీ మోదుగులతో కలిసి కాసేపు స్టెప్పులేశారు అంబటి. అయితే తన డ్యాన్స్ ఇదే కాదు, ఇక ముందు చూపిస్తా అని అప్పుడే చెప్పారు అంబటి. అన్నట్లుగానే తర్వాత ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక మంచి కొరియోయిజం చేసి చూపించారు. లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు అంబటి. అది పవన్ కళ్యాణ్ అన్నట్లు నేను సంబరాల రాంబాబునే అని అంటున్నారు అంబటి. ఆయన వల్లే తనకు ఆ పేరు వచ్చిందని, అందులో తప్పేం లేదని అన్నారు. అయితే పవన్ పొలిటీషియన్ కాదని, ఆయన జస్ట్ యాక్టరే అని అంటున్నారు. అంటే ప్రధానంగా నేను గుర్తు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ చేస్తే నన్ను సంబరాల రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలి చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. ఆ స్టెప్పులు కూడా మీ స్టెప్పులో ఉన్నాయి. నా స్టెప్పులు ఏముంటాయో నాకు తెలియదు. ఆయనకి స్టెప్పులు నేను నేర్పాలా? ఈజ్ ఏ సినిమా యాక్టర్. ఆయన నాట్ అన్ యాక్టర్. ఆయన పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే, అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాడించాను. ఆయన చెప్పమనండి, చెప్పలేదు. ఇది నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ అన్ యాక్టర్. ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు అతను. ఆయనకి ఆ స్వభావం లేదు. అది నా అభిప్రాయం. ఇప్పుడే కాదు, ఎప్పుడు నా అభిప్రాయం. అడిగే సంక్రాంతి అంటే నేనే అంటున్నారు అంబటి రాంబాబు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అంబటి రాంబాబు డాన్సులు ఇంకా ఫేమస్ అయ్యాయి. అప్పటి నుంచి తన స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు అంబటి. మనం 3 బాక్సుల్లో చూస్తున్నాం. 2022లో, 2024లో, 2026లో అంబటి చేస్తున్న డ్యాన్సుల్ని, చేస్తున్న సందడిని. సో అంబటి స్టెప్పులు అప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉండేవారు. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సంబరాలు నిర్వహిస్తున్నారు అంబటి.